హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ ఉజ్వల. ఈరోజు నేను ఇంట్లోనే ఈజీగా నెయ్యి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఖచ్చితంగా మన ఇళ్ళలో ప్రతి ఒక్కరు కాఫీ టీ తాగే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు పాలు పోయించుకుంటారు కదండి. అవి కాగబెట్టిన తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్లో పెడితే పైన మేగడ కడుతుంది. ఆ మేగడని తీసుకొని ఒక బౌల్లో వేసుకుంటే అది మనం 10 డేస్ తర్వాత అయినా సరే అంతా కలిసి వేసుకొని చేసుకోవచ్చు. మా అమ్మ కూడా అలా పాలు పోయించుకుంటుందండి. ఆ పాలల్లో మేగడని రోజు తీసి దాచిపెడుతుంది. ఇలా 10 రోజులు తీసిన మేగడండి అది. ఆ మేగడని మిక్సీలో వేసి అందులో కొంచెం వాటర్ వేసి బాగా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. చూడండి, అలా మెత్తగా పట్టుకుంటే అది మిక్సీకి అస్సలు అంటుకోదండి, మేగడ కదా. దాన్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఆ మేగడ 10 రోజులు నిలువ ఉంటుంది కాబట్టి బాగా వాష్ చేయాలండి ఆ మేగడని. ఆ కడిగినప్పుడు అందులో ఉన్న వాసన అంతా పోతుంది. చూడండి, అలా బాగా పిసుక్కుంటూ కడగాలి. అలా కడిగిన తర్వాత చూడండి ఎలా తయారైందో, గట్టిగా ముద్దలాగా తయారవుతుంది. దీన్ని మనం గ్యాస్ మీద పెట్టి బాగా కాగబెట్టుకోవాలండి. చూడండి, మనం అలా తిప్పినప్పుడు నీళ్ళు కూడా ఏమైనా ఉంటే వచ్చేస్తాయి బయటికి. ముద్దలాగా గట్టిగా అవుతుంది. మనం అట్లా కలుపుకుంటే దాన్ని స్టవ్ మీద పెట్టి కాగనివ్వాలి. చూడండి, అలా మరుగుతున్నప్పుడు కొంచెం కాగిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర, సాల్టు, కరివేపాకు వేసుకోవాలి. మా అమ్మ అయితే వేస్తుంది. చాలామంది అందులో తమలపాకు కాడలు కూడా వేస్తారు. కాడలు అయితే వేసుకోవచ్చు. ఇలా కొంచెం ఉప్పు, జీలకర్ర, కరివేపాకు అయినా వేసుకోవచ్చు. అప్పుడు నెయ్యి బాగా ఉంటుంది, ఎన్ని రోజులున్నా పాడైపోకుండా. ఫైనల్గా కాగిపోయిందండి. చూడండి, దాన్ని వడకట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. వడకట్టుకుంటే బాగుంటుంది. అదిగో అడుగున ఉన్న వేస్టేజ్ని తీసి పడేయాలండి. చూడండి ఎంత త్వరగా రెడీ అయిందో. మనం దీన్ని బయట కొనుక్కోవాలంటే మనకి 200-300 అవుతుంది. ఇంట్లోనే మనం కాఫీ తాగినట్టు ఉంటుంది, నెయ్యి తయారు చేసుకున్నట్టు ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు పాలను కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు పైన మేగడని. మీకు ట్రై చేసి నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి.